నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జడా శ్రావణ్ గారు అసలు ఈ ప్రశ్న రావణ్ అరెస్ట్ అవ్వటానికి కానీ దీని అంతటికీ మూల కారణం ఆయన నిర్వహించిన ఒక సభ. ఆ సభలో ప్రశ్న రావణ్ మాట్లాడతాం, ఇది నేపథ్యం. సో అయితే ఇప్పుడు జడ శ్రావణ్నే ఇప్పుడు ఆయన కొంత మారిపోయే తన పక్షాన్ని మార్చేసినట్టున్నారు. ఆయన మహా టీవీలో నిన్న ప్రత్యక్షం అయ్యారు. మహా టీవీలో ప్రత్యక్షం అవటం అంటే యాక్చువల్గా మహా టీవీ వాళ్ళు వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ చేశారు. చేసిన సందర్భంగా అంటే బీజేపీకి ఒక బ్రాండ్ ఉంది. ఎవరైనా బీజేపీలో చేరితే వాషింగ్ మిషన్, వాళ్ళు చేసిన క్రైమ్స్ అన్నీ క్లీన్ అయిపోయి వాళ్ళు క్లీన్ అండ్ గ్రీన్గా బయటకు వస్తారు. అదే పద్ధతిలో మహా టీవీ ఇంటర్వ్యూ చేసిందంటే ఈయన కూడా క్లీన్ అవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాడేమో అనే ఇంప్రెషన్ కలుగుతోంది జనాలకి. అంటే ఈయన రూట్ మార్చాడా అనేది డౌట్ రావడానికి కారణం మహా టీవీకి ఆయన ఒక మాట అన్నాడు, మీరు చాలా తెలివిగా ప్రశ్నలు అడుగుతున్నారు అని ఆ రిపోర్టర్ని అన్నాడే. కాంప్లిమెంట్ లాంటి కామెంట్ చేశాడు. అయితే ఇక్కడ గొడవ ఏంటంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి కేసులు అప్పచెప్పారు. జడా శ్రావణ్ ఇప్పటిదాకా ట్రావెల్ అయ్యాడు ఈ కేసులతో. ఈయన నో అబ్జెక్షన్ ఇచ్చేశాడు, నో అబ్జెక్షన్ రాసి ఇచ్చాడు. వాళ్ళు అడిగారు, అంటే రావణ్ టీం అలాగే ఆయన వైఫ్ కూడా అడిగితే నేను నో అబ్జెక్షన్ ఇచ్చేస్తాను ఎన్ఓసి అని చెప్పారట ఆయన. అది ఇచ్చేసాను అని చెప్తున్నాడు ఆయన. అయితే ఆ వేదిక మీద మాట్లాడిన యాక్చువల్గా రావణ్ స్పీకర్ కాదు అనేది చెప్తున్నాడు ఆయన. స్పీకర్ కాదు, మేము అనుకున్న స్పీకర్లు రాకపోవడంతో వీళ్ళతో మాట్లాడించాల్సి వచ్చింది. వీళ్ళతో వేరే కాంక్లేవ్ ఒకటి ఏర్పాటు అనుకున్నాం. ఆ కాంక్లేవ్కి వీళ్ళందరినీ పిలిచాను, వీళ్ళు వచ్చారు, కానీ వర్షం వలన జనాలు రాలేదు. రెండోది రావాల్సిన స్పీకర్స్ రాలేదు. దాంతో అనివార్యంగా వీళ్ళనే స్పీకర్లుగా మార్చాల్సి వచ్చింది అని చెబుతూ, ఇది అంటే వాళ్ళు తనతో మాట్లాడుతూ ప్యారలల్గా జగన్తో కూడా మాట్లాడారు. అది తనని కొంచెం గాయపరిచినట్టుగా చెప్పుకున్నాడు ఆయన. దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేది వీళ్ళ తాపత్రయం. అంటే శ్రవణ్ తప్పుకున్నాడు దీనిలో నుంచి అనేది ఎస్టాబ్లిష్ చేయాలని ఆయన తను మాట్లాడిన మాటలకి తను నిలబడే ఉంటానని చెప్తున్నాడు. దాంతోపాటు ఇంకొక మాట చెప్పాడు, ఆ వేదిక మీద నేను పిలిచిన కార్యక్రమానికి ఆయన వచ్చి ఆ సందర్భంగా కేసులు అయినాయి కాబట్టే మోరల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి నేను ట్రావెల్ అయ్యాను ఆ కేసులతో, బెయిడ్లు వేసుకుంటూ వెళ్ళిన రీజన్ అది. ఇప్పటికే ఆ వేదిక మీద ఉన్న సందర్భంగా పెట్టినటువంటి కేసుల వరకు నేను ఏదైనా కావాలంటే వచ్చి మాట్లాడతా, కానీ దానికంటే ముందు అంతకంటే ముందు ఎప్పుడో జరిగిన వ్యవహారాల మీద కొత్త కేసులు పెడితే దానిలో నేను ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పాడు ఆయన. చెప్పి ఇప్పుడు ప్రధానంగా యుఏపిఏ పెట్టిన దగ్గర నుంచి ఈయన దగ్గర నుంచి సుధాకర్ రెడ్డి వైపు టర్న్ అయింది. నిజానికి ఈయన ఈ కేసు తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కూడా అంత సుముఖంగా ఉన్నట్టుగా లేడు. మొదటి నుంచి వాళ్ళు ఏం ట్రావెల్ కాల దీంతో. వాళ్ళ ఇబ్బంది వాళ్ళకు ఉంది. అంటే ఇక్కడ ఓట్ బ్యాంక్ రాజకీయం నడుస్తోంది. అంటే వీళ్ళ గొడవ ఏంటి, ఈ ఛానల్ వాళ్ళు ఎందుకు అంత జడా శ్రవణ్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడించాలి, నేను దీనిలోంచి తప్పుకుంటున్నాను అని ఆయన ఏదో పద్ధతిలో ఆయనతో చెప్పించాలనే ఇంటెన్షన్తో వెళ్ళి వీళ్ళు ఆయనతో గిల్లి రక్కి ఆ మాట చెప్పించే ప్రయత్నం చేశారు. ఎందుకు చేశారు అంటే జడా శ్రవణ్ తప్పుకొని ఈ వాంటెడ్గా పొన్నవోలుని ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్నటువంటి నాటకం. జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఫండ్ చేస్తున్నాడు, ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి మొదలు పెడితే. పైగా వాళ్ళు P2Cలు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు రాసేటువంటి పద్ధతి అలాగే రాస్తున్నారు. నిన్న రౌండ్ టేబుల్ మీద ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఎంత విడ్డూరంగా వండారో. అంటే వీళ్ళు ఒక స్టాండ్ తీసేసుకుని అవతల వాళ్ళ మీద బురదేసే ప్రోగ్రాం తీసుకుని ఆ రిపోర్టర్లు P2C ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు మాట్లాడేటువంటి పద్ధతి చాలా విడ్డూరంగా. అంటే వీళ్ళందరూ పారిపోయారు. అమ్మాయి ఎవరు, గగన అనే అమ్మాయి పరారైపోయింది.
అలాగే ఇంకెవరో పరారైపోయారు. ప్రకాష్ రాజ్ ఆయన ఢిల్లీ కాక్రోచ్ దీనికి వెళ్ళాడు, జంతర్ మంతర్కి. ఓకే. ఆ ఫొటోస్ అవన్నీ పెడుతున్నాడు ఆయన, చూస్తున్నారు అందరూ. ఓకే. ఆయన ఒక వీడియో కూడా చేసి పెట్టాడు, దిగజారండి, ఇంకా దిగజారండి, దిగజారటంలో మాత్రం కమిటెడ్గా ఉండండి, కనీసం ఓకే. దిగజారటం మాత్రం మానకండి. దిగజారుడు అనేది మీ ప్రోగ్రామ్గా మీరు డిసైడ్ చేస్తే కనీసం దానికైనా నిజాయితీగా నిలబడండి ఓకే. అని ఒక అద్భుతమైన వీడియో చేసి పెట్టాడు ఆయన వీళ్ళ కోసమే. వీళ్ళు ప్రతి ఒక్కడు వీడి పారిపోయాడు, వాడి పారిపోయాడు, భయపడిపోతున్నారు అందరూ. జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేయటం కోసం ఒక పెద్ద ల్యాండ్ మైన్ ఫిట్ చేశాడు, ఒక పెద్ద వినాశనం జరగబోతోంది అని వాళ్ళు దాని మీద ఇస్తున్నటువంటి ఫోకస్, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ గొంతుల్లో కనిపించే ఆందోళన చూస్తే భయం వేస్తుంది ఎవరికైనా. ఎందుకంత చేస్తున్నారు రావణ్ది ఏమిటి, అసలు ఏమీ లేదు అక్కడ, ఏమీ లేని దాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి రోజుకొకళ్ళని ఈయన తప్పుకున్నాడు చూసారా. ఇప్పుడు జడాశ్రావణ్ లేడు సీన్లో, జడాశ్రావణ్ని భయపెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టేక్ ఓవర్ చేసాడు. ఇప్పుడు అంతా తను ఇప్పుడు ఒప్పేసుకున్నాడు, ఒక రకంగా తనే ఉన్నాడు వెనకాల అని. జడాశ్రావణ్ ఒప్పుకోకపోతే అంటే ఆయన ఇంటర్వ్యూ ఇవ్వను పొండి బయటికి అని ఉంటే, ఈయన అసలు ఆ దళిత క్రైస్తవ శంఖారావం దగ్గర నుంచి జగన్ ఫండ్ ఇచ్చి నడిపించిందే అని చెప్పి జడాశ్రావణ్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్న పద్ధతిలో ఒక ఆందోళన రేపేవాళ్ళు. ఆయన చాలా విషయాలు చాలా ఓపెన్గానే మాట్లాడాడు శ్రవణ్. అయ్యా ఇప్పుడు ఇతని మీద కేసులు పెడుతున్నారు, బాగానే ఉందా, రాధా మనోహర్ దాస్ మీద కూడా పెట్టాలి కదా అని కూడా చెప్పాడు అందులోనే. కాకపోతే వీళ్ళు ఎంతసేపు అతన్ని గుచ్చి అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు ఏదో పద్ధతిలో జగన్ మీద బురదేయండి, జగన్ మీద మీరు అధికారికంగా బురదేసేస్తే మేము ఇక ఆ పనిలో ఉంటాం, తద్వారా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ కేసులకి సంబంధించి. ఇప్పుడు ఈయన కూడా చాలా మాట్లాడాడు, ఏది ఆ వేదిక మీద నుంచి రఘురామకృష్ణరాజును టార్గెట్ చేసి కోస్తే 3 ఊళ్ళకు సరిపోతాడు లాంటి అద్భుతమైన ప్రకటనలు చేసున్నాడు. దాని మీద ఆయన ఇంకా కేసులు పెడతాను అంటున్నాడు కానీ పెట్టట్లేదు. ఆయనేమో ఒక టార్గెట్ పెట్టి కూర్చున్నాడు, పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ అయినప్పుడు మాత్రమే కేసులు పెడతాను అని ఒక కంకణం కట్టేసుకోవడం వలన ఈయన మీద కేసులు రావటం లేదు అనేది అభిప్రాయం. కానీ రఘురామకృష్ణరాజుకు కూడా అభిమానులు ఉన్నారు కదా, ఆ అభిమానుల మనోభావాలు గాయపడిపోయి ఒక 150 చోట్ల కేసులు పెట్టాలి కదా, ఈ పాటికి ఎందుకు పెట్టట్లేదు అంటే ఈయనకు ఒక అవకాశం ఇస్తున్నారు. మీరు మా వైపుకి వచ్చేసి మా మైకుగా మారండి, మీరు మారితే ఇక మేము చూసుకుంటాం. అసలు ఇంత తాపత్రయం ఏమిటి వీళ్ళకి అనేది నాకు అర్థం కావట్లేదు. ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని రౌండ్ టేబుల్ జరిగింది ఫలానా విషయం మీద, వీళ్ళు ఇలా మాట్లాడారు, అంతే కదా వార్త ఇవ్వాల్సింది. ఇది ఇవ్వమనే చెప్తారు ట్రైనింగ్లో జర్నలిస్టులకి. మీరు P2C ఇచ్చేటప్పుడు జరిగిన వ్యవహారం అవతల వారు మాట్లాడిన దానిలో జిస్టు చెప్పి వారు ఇలాంటి అభిప్రాయాలు ప్రకటించారు, ఇప్పుడు వారి మాటల్లోనే విందాం, ఇది కదా చెప్పవలసింది. అది మానేసి వాళ్ళు మాట్లాడిన దాని మీద రివ్యూ పెడుతున్నారు. వీళ్ళు ఇతను ఇలా మాట్లాడాడు, అతను అలా మాట్లాడాడు, అతను పారిపోయాడు, వీళ్ళు లేచిపోయారు, ఈ గొడవంతా ఎందుకు వీళ్ళకి, ఇంత ఎందుకు టెన్షన్ పడుతున్నారు, అసలు ఏముంది దానిలో. అతని మాటల్లో ఏమీ లేదు, ఏమీ లేని దాని మీద ఉత్తినే రచ్చ రేపుతున్నారు అంతే. దాన్ని పెద్ద హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక, ఇంకా ఎన్ని వ్యతిరేకతలు ఉంటే అన్ని వ్యతిరేకతలు చుట్టి, ఇన్ని వ్యతిరేకతలకి మూల కారణం జగన్ అని చెప్పి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మహా టీవీ ఆఫీస్కి వచ్చి సరెండర్ అయిపోయి, మహాప్రభు నేను తప్పు చేశాను, ఈ రోజు నుంచి రోజు పొద్దున్నే మీ డిబేట్లకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళ సంగతి చూసుకుంటాను అని మాట్లాడాలని వీళ్ళ కోరిక. లేకపోతే వీళ్ళు దాడి చేస్తూనే ఉంటారు. వీళ్ళు అసలు వీళ్ళకి ఎందుకు ప్రోగ్రాం, వీళ్ళు వార్తల్ని, సమాజాన్ని, జరుగుతున్న వ్యవహారాల్ని జరుగుతున్న పద్ధతిలో ప్రొజెక్ట్ చేస్తే చాలు. అంతకు మించిన గొడవ ఎందుకు చేస్తున్నారు రచ్చ ప్రతి ఒక్కరు అంటే అది చూడగానే అర్థమైపోతుంది. అంటే ఈ మధ్య ఎవరో జోకేశారు, ఎవరో జర్నలిస్ట్ని మీరు ఎక్కడ పనిచేస్తున్నారండి అంటే ఆయన ఏదో ఛానల్ పేరు చెప్పగానే ఓహో ఆ పార్టీతో ఉన్నారా అన్నాడట యువతలు ఆయన. అలా ఒక జోక్ కింద మారిపోయింది ప్రపంచం. ఈ ధోరణి
చూస్తుంటే జనాలు ఇంకా మీడియాని ఏం కన్జ్యూమ్ చేస్తారు, వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మీడియా కానీ రాజకీయ పార్టీలు కానీ అన్నీ ఇన్ టోటల్ భారతీయ జనతా పార్టీ ఆడిస్తున్న ఆటలో భాగముగానే ఉన్నాయి అనే స్పృహ ఉండాలి కదా. వీళ్ళు ఇప్పుడు జగన్ని తిడుతున్నారు, జగన్కి ఏదో జరిగిపోతుంది అనే భ్రమలో ఉన్నారు. ఇది బీజేపీ ఆడిస్తున్న క్రీడ కూడా కావచ్చు. అంటే నా డౌట్ ఏంటంటే ఈ దళిత క్రైస్తవ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ అయ్యి ఎవరికొకళ్ళకి వ్యతిరేకంగా ఇంకొకళ్ళకి అనుకూలంగా మారితే ఇది నిర్ణయాత్మక పాత్ర తీసుకుంటుంది అనుకుంటే వీళ్ళు చంద్రబాబుని కొంచెం కిందకి తొక్కి జగన్ని రైజ్ చేసేస్తారుగా. వాళ్ళకి జగన్ అయితే ఏమిటి, బాబు అయితే ఏమిటి, ఎవరైనా మద్దతు ఇచ్చేవాళ్ళే. ఎవరు ఇండివిజువల్గా ఎవరూ లేరు. మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ దొడ్లో వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్. కాంగ్రెస్తో సహా వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకోవాలి, ఏం తినాలి, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఏ సభలో ఏం మాట్లాడాలి కూడా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. ఒక రకంగా రాజకీయ అద్వైతం నడుస్తోంది భారతదేశంలో. అంటే నీవు వేరు నేను వేరు కాదు, నువ్వే నేను నేనే నువ్వు, సర్వాంతర్యామి, అందరూ వారే. ఇక్కడ 3 రంగుల జెండా, కాషాయ జెండా, ఎర్ర జెండా ఇలాంటివి ఏవీ లేవు. ఉన్నది ఒకటే జెండా. ప్రతి జెండా ఆ కలర్లో కనిపిస్తుంది, కానీ ఇంకెప్పుడో ఒక కీలక సందర్భంలో దానిలో కాషాయ దర్శనం కూడా అవుతుంది. ఇలాంటి పద్ధతిని తీసుకొచ్చేసారు వాళ్ళు. తీసుకొచ్చేసిన తర్వాత వీళ్ళు ఇంత ఆదుర్దా పట్టడం వెనకాల అంటే ఎందుకు ఇంత రష్ చేస్తున్నారు విషయాన్ని, ఏమీ లేని దాన్ని ఇంత రచ్చ ఎందుకు రేపుతున్నారు అంటే ఎవరికో ప్రయోజనం ఉంది దీనివలన, ఈ రచ్చ వలన. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడట్లేదు, ఆయన జస్ట్ అలా ఒక స్టేట్మెంట్ ఇచ్చి సైలెంట్ అయిపోతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లేదు. అసలు మొత్తం ఆయన కేంద్రంగా మొదలైంది ఈ రచ్చ. వాళ్ళు దాడులకు సమాధానం చెప్పాలి కదా ఇప్పటికైనా. ఆయన పోనీ జగన్మోహన్ రెడ్డే స్పాన్సర్ చేశాడు, జగనే ఉన్నాడు, డబ్బులు ఇచ్చాడు, చేయించాడు, ఓకే. మీ పార్టీ క్యాడర్ పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసిన దానికి మీరు సంజయ్షి ఎందుకు చెప్పరు అని ఎవరు అడగరేంటండి ఆయన్ని? అసలు మీడియా పట్టించుకోవాల్సింది అది కదా. జన సైనికుల్ని, జనసేన పార్టీ నాయకుల్ని ఎక్కడికక్కడ నిలబెట్టి ఏమంటే పోలీస్ స్టేషన్ల మీద దాడులు ఏంటి, వెనకాల పరిగెట్టడం ఏమిటి, వ్యానులు వెనకాల వాళ్ళని మాకు అప్పచెప్పండి చంపేస్తామని చెప్పి మాట్లాడటం ఏమిటి? ఈ పద్ధతి తప్పు కదండి. ఇది డెమోక్రటిక్ అనిపించుకోదేమో, మీరేం ఆలోచిస్తున్నారో చెప్పండి అని మైకులు పెడితే వారేదో చెప్తారు. దాన్ని మీరు ప్రపంచానికి తెలియజేయండి. ఏమీ లేని దాన్ని ఇష్యూ చేసి ఆ ఇష్యూ మీద మీరు అభిప్రాయాలు చెప్పి ఒకళ్ళని టార్గెట్ చేసి ప్రోగ్రామ్ చాలా స్పష్టంగా జగన్ మీద టార్గెట్ చేసి ఏదో చేస్తున్నారు వీళ్ళు అనేది అయితే అర్థమవుతోంది. ఎవరు వీళ్ళ మీద మాట్లాడినా, ఈ జరుగుతున్న పద్ధతికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళని ఇమ్మీడియట్గా జగన్ కొనేసాడు. రాత్రి లారీతో డబ్బులు వెళ్ళినాయి వాళ్ళంటికి. వాళ్ళ అకౌంట్లో 1,50,000 నెలకి సంపాదన, అదో సంపాదన. దాన్ని ఆయన ఏదో బీభత్సంగా లారీలో డబ్బులు వచ్చినట్టు వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయటం. అంటే వీళ్ళ దొడ్లోకి వస్తున్నవి ఏమిటో ప్రపంచానికి తెలియదు అనుకుంటారు వీళ్ళు. అందుకని ఈ అమ్ముడు పోవడం, కొనుగోలు, అమ్మకం అనేది మార్కెట్ ఎకానమీ సూత్రం. అమ్ముడు పోయారు, అమ్ముడు పోతున్నాం, మనుషుల్ని కొంటున్నారు, పార్టీలను కొంటున్నారు, పేపర్లను కొంటున్నారు, ఛానల్స్ కొంటున్నారు, దేన్నైనా కొంటారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఈ గోల చేస్తున్నారు అనే దాని మీద మాత్రం జాతీయ స్థాయిలో ఒక డిబేట్ జరగవలసిన అవసరం అయితే ఉంది. రావణ్ ఇష్యూ కాదు ఇప్పుడు, ప్రపంచం పట్టించుకోవాల్సింది ఆ ఏలూరులో జరిగినటువంటి ఆ సభని ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు, దాని వెనకాలన్న మోటో ఏమిటి, కుట్ర ఏంటి, ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఎవరిని కొనుగోలు చేసి దొడ్లో కట్టేయడానికి ఈ ప్రోగ్రాం చేస్తున్నారు అనే దాని మీద అయితే సీరియస్గా ఒక డిబేట్ జరగవలసిన అవసరం బలంగా ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.